బీజేపీ ఆధిపత్య ధోరణి, తమిళ బెంగాలీ ఆత్మగౌరవం. తమిళనాడులో అన్నామలై ఎలా ఓడిపోయాడో, డీఎంకేనే ఎందుకు ఎన్నుకున్నారో చెబుతాను. తమిళనాడులో అన్నామలై ఓటమికి అతను చేపట్టిన ద్రావిడ వ్యతిరేక ప్రచారమే దెబ్బతీసింది. రెండవ అతి ముఖ్యమైన తప్పిదం బీజేపీ ఒంటరిగా వెళ్లడం. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు కూటమిగా చేరి పోటీ చేస్తేనే అధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి టీడీపీ జనసేన ఒంటరిగా పోటీ చేసింటే ఏమై ఉండేది? జగన్కి మెజారిటీ సీట్లు వచ్చి ఉండేది. ఇదే రహస్యం. కానీ అన్నామలై ఏడీఎంకేతో కూటమికి ససేమేరా కుదరదు అన్నాడు. మోదీ గారు ఏడీఎంకేతో కూటమికి ఎంత పట్టుబడ్డా అన్నామలై ఒప్పుకోలేదు. ఇందుకు కారణం కూడా ఉంది. తనకు ఉన్న ప్రజల అభిమానాన్ని ఎక్కువగా ఊహించుకున్నాడు. రెండవది, ఏడీఎంకే కూడా డిఎంకే లాగా ఒక అవినీతి పుట్ట. అటువంటప్పుడు ఒకవైపు డిఎంకే అవినీతిని ఎండగడుతూ, మరో ప్రక్క అవినీతిలో డిఎంకేతో సరితూగే ఏడీఎంకే పార్టీతో ఎలా పొత్తులో వెళ్తాడు? ఇంకో బలమైన కారణం ప్రాంతీయ భావం. అన్నామలై తమిళుడై ఉండి అటు నార్త్ ఇండియన్ లీడర్స్లతో కలిసి స్టేజి మీద కనిపించి అందరూ ఏకకంఠంతో ద్రావిడవాదాన్ని, ఈవీఆర్ పెరియార్ని విమర్శిస్తూ ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రజలు వేరుగా అర్థం చేసుకున్నారు. ఇదే పరిస్థితి బెంగాల్లో కూడా.